ఈ మన స్టేట్స్ డివైడ్ అయ్యాక ఆంధ్ర తెలంగాణ అయిపోయినాక ప్రతి సినిమాలో ఇప్పుడు రచయిత కానీ డైరెక్టర్ కానీ ఏం చేస్తున్నాడంటే ఏదో ఆంధ్ర తెలంగాణకి సంబంధించిన సీన్స్ కావాలని చొప్పించినట్టుగా ప్రతి వాళ్ళు అదే పని చేస్తున్నారు. అది అవసరం ఉన్నా లేకపోయినా. అది మీ కిక్ 2లో కూడా జరిగింది నాకు తెలిసి. కిక్ 2లో జడ్చర్ల కిక్ 2లో ఫారిన్ నుంచి వస్తాడు హీరో, మనం హైదరాబాద్కి వచ్చాడని చెప్పాం. కథ అంతా తెలంగాణలో జరుగుతుంది కదా, జడ్చర్ల తెలంగాణనే కదా. జడ్చర్ల బట్ ఇంకోటి ప్లేస్ ఉంటుంది కదా, అది కథ ప్రకారం వేరే ఆ విలేజ్ ఎక్కడో వేరే నార్త్ కదా. ఓకే, ఆంధ్ర తెలంగాణ పెట్ల అయినా కూడా మామూలు రెగ్యులర్గా అది కావాలని చొప్పిస్తున్నారు రచయితలు. అది అంటే తప్పే ఉందండి అందులో, నాకైతే తప్పు అనిపించింది. ఎందుకంటే ప్రజెంట్ కండిషన్స్తో ఇమ్మీడియట్గా రిలేట్ అయ్యేటట్టు ఉండొచ్చు. ఎక్కడ మార్కెట్ దెబ్బ తీసుకోకుండా అవి కూడా ఉండవండి, అంత ఆలోచన చేయరు. నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు అలా అనుకుంటే మరి నేను కిక్ 2లో కూడా ఆంధ్ర పెట్టారు కదా, అలా ఏం ఉండదు. ఓకే, నాకు తెలిసి ఏంటంటే అవకాశం దొరికింది. ఓకే, అంతకు ముందు కూడా వెళ్ళేవాళ్ళం కదండి. కథ అంటే మనకి ఇప్పుడు 2 సిటీలో చేయాలనుకోండి, మనకి ఏంటి 2 ప్రామినెంట్గా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తాడా, లేదా వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తుంది. మనకి 2 మేజర్ సిటీస్ కదా, ఓకే, ఈ రెండింటిని మాట్లాడేవాళ్ళం. కాకపోతే ఇవాళ అఫీషియల్గా డిక్లేర్ అయింది, బైఫర్కేషన్ అయిపోయి ఆంధ్ర తెలంగాణ అయింది. ఇప్పుడు వెళ్తుంటే ఇది కావాలనేమో అని అనిపిస్తుంది నాకు తెలిసి. అంతే తప్ప వేరే ఉండదు. ఓకే, ఓకే. ఇప్పుడు మీకు సంబంధించిన కథకి ఎవరు పేరు పడుతుంటే ఎలా అనిపిస్తుంది మీది? అలాంటి సంఘటనలు మీకేమైనా జరిగాయా? అలాంటి ప్రమాదాలు జరిగేటప్పుడు 2-3 సార్లు అడ్డుకున్నాను. ఎలా బాధని ప్రొటెస్ట్ చేశాను నేను. దాంతో అర్థం చేసుకున్నారో మరి ఏమనుకున్నారో, అప్పుడేమో ఇబ్బందులు కలగలేదు. ఆ చిన్న చిన్న పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పే విషయాలా చెప్పకుండా విషయాలా ఐ డోంట్ నో, కానీ పరిస్థితులు లేకపోతే మాత్రం బాగుంటుందని అయితే ఫీల్ అవుతాం. కాబట్టి దట్స్ వై ఐఎమ్ షేరింగ్ దిస్. ఇందులో వేరే ఉద్దేశాలు ఏం లేవు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, నేను సక్సెస్లో ఉన్నప్పుడే జరిగింది. ఒక డైరెక్టర్ కథ కావాలి, కథ లేకపోతే సినిమా ఆనే పరిస్థితులు లేదు, తను అనుకున్న కథ ఏదో సెట్ అవ్వలేదు. నేను ఐడియా చెప్పాను, నన్ను అడిగితే చెప్పాను, తనకి బాగా నచ్చింది. నాకు తెలియదు, హీరోకి వెళ్ళి నరేషన్ ఇవ్వడం కూడా జరిగిపోయింది అతనే మీ ఆబ్సెన్స్లో. ఏమవుతుంది, ఆ ఐడియాకి హీరో చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అరే ఎంత మంచి ఐడియా చెప్పామని చెప్పి ఆ డైరెక్టర్ని మెచ్చుకుంటున్నాడు. మనకి ఎలా ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. ఇది బాధ అనిపిస్తుంది కదా, వెన్ దిస్ ఇస్ మై ఐడియా. సో తర్వాతైనా తెలుస్తుందిగా హీరో చెప్పాలి, తర్వాతైనా తెలుస్తుందిగా హీరోకి మీరే అని. తెలియదు సార్. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు నేను రైటర్గా సక్సెస్ అయ్యాను, నాకు ఓన్లీ కంప్లైంట్లే ఉన్నాయి అనుకోకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై లైఫ్. నేను నిజంగానే నన్ను మీరు ఇందాక అడిగారు కానీ ఎక్కడ కనపడరేంటి అదే ఏంటని, మీడియా నా గురించి రాస్తుంది, నేను తెలియని రైటర్ని కాదు. నేను బాగా రాసినప్పుడు నన్ను ఆకాశానికి ఎత్తిన మీడియా, నేను తప్పులు చేస్తే ముట్టికాయలు వేసింది, సరిగా చేయలేదు వంశీ అని చెప్పేసి రాసిన మీడియా ఉంది. జనం గుర్తించారు నన్ను. బయటకు వెళ్తే వక్కంత వంశీ ఎవరో తెలుసు జనానికి. ఈ రికగ్నిషన్ అంతా కూడా నాకు రైటర్ అవ్వడం వల్లే వచ్చింది. నన్ను ఈ క్వశ్చన్లో ఓన్లీ నేను రైటర్గా డిస్సాటిస్ఫైడ్ అనకండి. నేను ఇందాక చెప్పా, మొత్తం నా కెరీర్లో నేను ఎంజాయ్ చేస్తున్న ప్రొఫెషన్ కూడా ఇదే అని. నిజంగా కూడా ఈ చిన్న చిన్న కొరతలు కూడా పూర్తిగా పోతే రచయితలు మిగులుతారేమో ఇండస్ట్రీకి. ఇప్పుడు కొత్తగా వస్తారు సార్, వాళ్ళకు కూడా ఇలాంటి సందర్భాలు జరిగినాయి అనుకోండి, ఎవరికి వాళ్ళకి కూడా ఓపిక లేదండి. ఎవరికి రచయితలు కావాలి ఇండస్ట్రీకి. ఇలాంటి వాళ్ళందరూ డైరెక్టర్లు అయిపోతే ఇంకా ఉన్న రచయితలు ఎలా? అదే ఉందండి, ఏది ఆగదు సార్, వస్తారు. ఇంతకు ఆ సినిమాకి మీ టైటిల్ పడిందా పర్లేదా? ఆ సినిమాకి పడిందండి, పడింది. మరి ఇంకే ప్రాబ్లం కొంత షేరింగ్లో పడింది. ఓకే, చిన్న తెలియకుండా షాడో కమ్ముతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు పూర్తిగా క్రెడిటే మిస్ అవుతుందా ఇంకోటి అని. ఇంకా జరగలేదు కానీ జరగబోతోంది. ఓకే,
3 సంవత్సరాల క్రితం ఒక ప్రొడ్యూసర్ నాకు బాగా క్లోజ్ అప్పుడు నా కథ ఒకటి చిన్న సినిమాగా చేద్దాం అనుకుని వచ్చి అడిగితే ఆ కథ రాశాను నేను. ఆ కథను ఒక 2-3 హీరోలకి చెప్పించడం కూడా జరిగింది. ఆ కథ నచ్చిన వాళ్ళు ఉన్నారు. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా జరగలేదు. ఒక 1.5 year క్రితం అదే ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేసి నా సొంత డైరెక్షన్లో చిన్న సినిమాగా తీద్దాం అనుకుంటున్నాను, మీ కథని మీరు ఇంకా ఎవరికి అమ్మలేదు కదా. నేను దాన్ని లేదండి, నేను అది అలాగే ఉంది, నేను ఎవరికి వేరే వాళ్ళకి కూడా చెప్పలేదు అని అన్నాను. అది చేద్దాం అనుకుంటున్నాను, మీరు బిజీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టను, మీ బడ్జెట్కి మీ రెమ్యునరేషన్లోకి నేను పెద్ద సినిమాలాగా ఇచ్చుకోలేను, చిన్న సినిమా అన్నీ చాలా పద్ధతిగా మాట్లాడి 100% ఐ కెన్ అండర్స్టాండ్ దట్, సో నేనే చేసుకోవచ్చు అని అడిగితే హ్యాపీగా చేసుకున్నారు. కానీ అంటే అయితే నేను కరెక్షన్స్ కూడా నేను నాకు అనుకున్నట్టుగా కొన్ని మార్చుకుంటాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఫైనల్గా మీకు ఒకసారి వినిపిస్తాను అని మీరు ఓకే అంటే కనుక నేను ప్రొసీడ్ అవుతాను, సో డబ్బులు ఇచ్చుకోలేను. అక్కడ నాకు అన్ని మాట ఇదే న్యాయం అండి, ఫ్రీగా అయితే కథ ఇవ్వలేను కదా, కథ కదా దానికి కష్టం ఉంది, దానికి టైం వేచించాను, అది నా కథ చేయలేను కదా, నేను ఫ్రీగా అయితే చేయలేను కదా, ఒకసారి కూర్చొని మాట్లాడుకుని మీరు చేసుకుంది కదా, ఒకసారి కూర్చుని క్లియర్గా ఎలా చేద్దాం ఏంటి మీకు ఎంత ఎమికబుల్గా చేయాలో అలా మాట్లాడుకుని చేద్దాం అది ఇద్దాం సరే అన్నారు. తర్వాత నా కాంటాక్ట్లో లేదు. ఈ మధ్యలో నన్ను 6 నెలల క్రితం ఇంకెవరు అడిగారు కదా, ఆ ప్రొడ్యూసరు ఈ సినిమాని చేస్తున్నారో లేదో నాకు తెలియదు, నన్ను కలవాలా మళ్ళీ, నేను ఫోన్ ప్లే చేస్తే దొరకట్లా, అర్థం కాలే ఏం చేయాలి, ఇక్కడ ఏం చెప్పాలి నేను ఆన్సరు, ఇక్కడ అడుగుతున్నారు. సరే ఇలా వెయిట్ చేస్తాను. సడన్గా నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే నాకు సంబంధం లేకుండా నాకు తెలియకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగిపోతుంది ఆ సినిమా ఇప్పుడు అండి. ఓకే, నేను పర్మిషన్ ఇవ్వాలా, వేరే ఎవరో రైటర్ని కూర్చోబెట్టుకుని దాన్ని అపాయింట్ పెట్టుకుని వేరే ట్రీట్మెంట్ చేసేసుకుంటూ ఉన్నారు. ఇది తెలిసి నేను కాంటాక్ట్ చేసి మెసేజ్ అది పెట్టడం, న్యూస్ పంపించాను. ఇలా వేరే అసలు ఏంటి అంటే అప్పుడు కంగారేసి వేరే వాళ్ళకి నేను ఇస్తున్నానేమో అన్న ఫీలింగ్ తోటి లైన్లోకి వచ్చారు కదా, నేను చేస్తుంటే మీరు నా పర్మిషన్ ఇచ్చారు కదా చేసేసుకోమని అన్నారు. మీరు కలిసి మాట్లాడుతున్నారు కదా, మనం కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నాం కదా అంటే అది ఇప్పుడు అనుకున్నాం మనం అడ్డం తిరిగేసి నాకు అర్థం కాదా, నాకు ఫ్రీగా ఇచ్చేసారండి, ఫ్రీగా ఎందుకు ఇస్తాను నేను, ఎందుకు పోనీ నేను ఫ్రీగా ఇచ్చేంత అద్భుతమైన రిలేషన్షిప్ కూడా మా ఇద్దరి మధ్య ఏం లేదు కదా, దేనికి ఇవ్వలేదండి అంటే లేదు మీరు ఇచ్చేసారు నాకు. మరి దానికి రిజిస్ట్రేషన్ ఉంటుంది, రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్ అయ్యి ఉంది, వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయండి నేను, ఎక్కడో ఏంటంటే నేను కేసు వేయనేమో అని ధైర్యం. ఓకే, ఏవో రీజన్స్ తోటి తప్పు కదండి అది, అలా ఎలా అవుతాను. ఇప్పుడు బ్లేటెంట్గా అసలు ఈ సినిమా చేయట్లేదు మీరు కాదని చూసి చెబుతున్నారు, బట్ నాకు తెలుసు జరుగుతుంది అదే, నాకు అదే జరుగుతుందని. రేపు కన్ఫర్మ్గా నేను నోటీస్ ఇస్తా, అసోసియేషన్కి వెళ్తా, తప్పదు నాకు. అసోసియేషన్కి వెళ్ళడం వల్ల అదొక న్యూస్, ఎవరికి ఉంటుంది, గొడవలు పెట్టుకొని ఎవరికైనా ఉంటుందా, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరగకుండా కొంచెం పీస్ఫుల్గా ఉంటే బాగుంటుందండి లైఫ్ ఎవరికైనా. ఎవరి ఇది వాళ్ళకి వదిలేస్తే, ఎవరి గుర్తింపు వాళ్ళకి ఇచ్చేస్తే, ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది. కాపీ ఎప్పుడైనా తప్పండి, ఎవరు చేసినా తలంచుకోవాల్సిందే. కొరియర్ నుంచి తెచ్చిన నేను చేసిన ఎవ్వరు చేసినా తప్పే సార్. కాపీ కొట్టడం పూర్తిగా అసలు తీసేసుకొని చేయటం తప్పు. ఒక సినిమా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయొచ్చు, మీకు ఇంకో ఆలోచనని క్రియేట్ చేయొచ్చు, దాని ద్వారా మీరు ఇంకేదో ఇన్స్పైర్ అయ్యి ఇంకో కథను రాస్తే ఓకే, డైరెక్ట్గా లిఫ్ట్ చేసేసుకుని చేయడం తప్పే అది.